ఏకే న్యూస్ కి స్వాగతం. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి కేటాయించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాంపాట ఆపాలని సింగరేణి బొగ్గు బ్లాకుల సాధన కోసం ఈ నెల 29 నుండి ఆగస్టు 5వ వరకు జరిగే సింగరేణి పరిరక్షణ యాత్ర బస్సు యాత్రను జయప్రదం చేయండి పెద్దపల్లి జిల్లా సిపిఎం అధ్యక్షులు వై ఏకయ్య పిలుపునిచ్చారు. గోదావరి కన్నెలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి గనుల తెలంగాణకు కొంగు బంగారం కార్మికుల కష్టంతో సిరులు కురిపిస్తున్నారు. కార్మికులు నిత్యం గనుల్లో బలిదానాలు చేస్తున్నారు. 75,000 మంది పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగుల నిరంతర శ్రమ అధికారుల కృషితో సింగరేణి లాభాల బాటలో ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో తన వంతు పాత్రను పోషిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి సమస్యలకు చవకగా బొగ్గు సరఫరా చేస్తూ తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇక ఫలితంగా ప్రజలకు విద్యుత్ భారం తగ్గిస్తుంది. సింగరేణి సంస్థ సుమారు 49,000 కోట్ల రూపాయలు కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. భారత కమ్యూనిస్టు పార్టీ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి పరిరక్షణ యాత్ర పేరిట బస్సు యాత్ర చేపట్టింది. ప్రజలు కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏకయ్య ఈ సందర్భంగా కోరుతున్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఈ నెల 29 నుండి ఆగస్టు 5 వరకు సింగరేణి పరిరక్షణ యాత్ర చేస్తుంది. దీన్ని సింగరేణి వ్యాప్తంగా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉండే అన్ని వర్గాలు, వ్యాపార వర్గాలు, కార్మికులు, సంఘటిత కార్మికులు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. ఈ నెల 31వ తారీఖు నాడు మరి గోదావరిలోని రామగుండం డివిజన్లోని 1, 2, 3 డివిజన్లో మరి విస్తృతంగా మరి బస్సు యాత్ర నిర్వహించబడుతుంది. ఈ బస్సు యాత్రకు రాష్ట్ర మరి కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య గారు, రాష్ట్ర నాయకులు భూపాల్ గారు, ఆశయ గారు హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగానే గోదావరికి నడబొడ్డున చౌరస్తాలో సింగరేణి ప్రైవేటు పనులు చేయొద్దని, సింగరేణి వేలు నుండి మరి తీసివేయాలని, సింగరేణి గనులు సింగరేణికి కేటాయించాలనే దాంతో ఈ నెల 31 సాయంత్రం 5 గంటలకు చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహిస్తుంది సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో. మరి దానికి సిపిఎం పార్టీ కేంద్ర మరి పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవ్ కూడా హాజరవుతున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు హాజరై దీన్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే ప్రభుత్వ రంగ పరిశ్రమను పూర్తిగా విధ్వంసం చేస్తూ వాటిని ప్రైవేటు పరం చేస్తూ ఇవాళ ప్రభుత్వ రంగం లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే సింగరేణిని కూడా గతం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, గతంలో బీజేపీ ప్రభుత్వం కానీ 4 బ్లాకులను కూడా ప్రైవేటు పరం చేసిన విషయాలు తెలుసు. అప్పటికే దేశంలో, రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తుంది. ముఖ్యంగా బీజేపీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు, మోడీ వచ్చినప్పుడు ఇక్కడ సింగరేణిని ప్రైవేటు పరం చేయమని చెప్పారు. మరి ఇవాళ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్లంపల్లిలో ఉండే శ్రవణపల్లి గనులు కూడా ఇవాళ వేలంలో దాన్ని పెట్టి వేలంలో దాన్ని దక్కించుకోవాలి సింగరేణి యాజమాన్యం అని చెప్పడం ఏదైతే ఉందో ఇది కార్మిక ప్రజా వ్యతిరేక విధానం అని ఇలా సిపిఎం పార్టీ భావిస్తుంది. అందుకోసమే సింగరేణి వ్యాప్తంగా ఇవాళ సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహిస్తుంది. ఇవాళ సింగరేణిలో మొత్తం ప్రజలను చైతన్యవంతం చేయడానికి, సింగరేణి పైన ఆధారపడుతున్న అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేసి మరి ఉద్యమంలో తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ రంగ ప్రశ్నను ఇవాళ ప్రైవేట్ పరం కాకుండా చూస్తానికి సిపిఎం పార్టీ తన వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ సిపిఎం పార్టీ చేసిన పోరాట ఫలితంగా కాకపోతే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను, వామపక్ష పార్టీలను, ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లను కూడా వాళ్ళందరి కలుపుకొని కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రైవేట్ పనులకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కూడా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి మరి బీజేపీ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రైవేటీకరణను వెనుక తీసుకున్న ద్వారా కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. Question.